21 డేస్ ఆఫ్ ఈటింగ్ హెల్తీ ఛాలెంజ్లో ఇవాళ డే 2. ఇవాళ ఏమేమి వండుకోబోతున్నానో చూపించేస్తాను రండి. తాలింపు చేసుకోవడానికైతే ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అండ్ ఒక ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను స్టీమ్ మెథడ్లో చేస్తానన్నమాట. అంటే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసేయకుండా ఫస్ట్ స్టీమ్ చేసుకున్నామంటే తక్కువ ఆయిల్ పడుతుంది. నేను యూస్ చేస్తున్న స్టీమర్ లింక్ మీరు చూస్తున్న వీడియోలో ట్యాగ్ చేశాను. లింక్ క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే చింతాకు పప్పు అయితే చేస్తున్నాను. ప్రోటీన్ కోసం అయితే మటన్ లివర్ని చేస్తున్నాను. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, హెల్తీ ఈటింగ్ చేసే వాళ్ళు మటన్ కానీ మటన్ పార్ట్స్ కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. బట్ అప్పుడప్పుడు తీసుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అలానే అయితే తినలేను నేను అస్సలు. కాబట్టి ఇలా లైట్గా సాట్ చేసుకుంటాను అనమాట. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని అందులో ఒక చిన్న ఎర్రగడ్డ సన్నగా తరుక్కొని బాగా వేయించేసి ఆ తర్వాత మనం స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, కారము, అలాగే కొద్దిగా నువ్వుల పొడి అయితే వేస్తాను అనమాట. సో డే 2 ఆఫ్ ఈటింగ్ హెల్తీ ఛాలెంజ్లో ఇవాళ మన ప్లేట్లో ఏముందో చూసేద్దాం. ఇది వచ్చేసి రాగి సంగటి అనమాట. బట్ ఇందులో రైస్ ఏమీ వేయలేదు. సో దీంట్లో అయితే మనకి కార్బ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఫైబర్ కోసం కుకుంబర్స్ కట్ చేసి కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ అండ్ క్యారెట్ తాలింపు అనమాట. కొత్తిమీరతో చేసిన రోటి పచ్చడి, బట్ రోట్లో చేయలేదు, మిక్సీలో చేసాం. ఇది వచ్చేసి మటన్ లివర్ ఫ్రై, ప్రోటీన్. సో సంగట్లోకి చింతాకు పప్పు అనమాట. సో ఇది మన హెల్తీ లంచ్ ప్లేట్. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.